మరి గౌరవ ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ గారు కేసీఆర్ గారికి ఒక బహిరంగ లేఖ రాసి ఈరోజు పత్రికా ముఖంగా వారు రిలీజ్ చేయడం చూసాం. ఇంతకుముందే లెటర్ అంతా కూడా చదవడం జరిగింది మా పార్టీ పక్షాన. మరి వారి పొరపాటున ఈ ఉత్తరం ఏదైతే బహిరంగ లేఖ ఏది ఉన్నదో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాయబోయి పొరపాటున కేసీఆర్ గారు రాసినట్టు కనపడతా ఉన్నది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారి పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాస్తే ఇంకా ప్రజలకి స్పష్టత ఇచ్చిన వాళ్ళు అవుతారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసినట్టయితే రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే, ఎవరు పిసిసి అధ్యక్షుడు ఉన్నా సరే, అనేక అంశాల పట్ల పిసిసి అధ్యక్షులు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించినటువంటి చరిత్ర మనం కాంగ్రెస్ పార్టీని చూసాం. మరి అనేక విషయాల్లో ప్రజల పక్షాన కూడా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రులకు సలహాలు సూచనలు ఇచ్చి సరిదిద్దే ప్రయత్నం చేసే చూశాం. అదేవిధంగా ఎప్పుడైనా సరే పరిపాలన లోపాలు ఉంటే ఎత్తి చూపి మరి పార్టీకి నష్టం లేకుండా చూడాలని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రిని దారిలో పెట్టేది చూశాం. కానీ ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఒక డమ్మీ పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఒక పప్పెట్లుగా మాట్లాడుతున్నట్టు కనపడతా ఉన్నది. మరి పిసిసి అధ్యక్షుడు నిజంగా పార్టీకి న్యాయం చేయాలంటే మరి తెలంగాణ రాష్ట్రంలో గడిచిన సంవత్సరం కాలం పాటు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల మునిగిపోతూ ఉంటే మరి పార్టీ మునిగిపోతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 20 సంవత్సరాల వరకు ఎవరు కూడా చేతి గుర్తు వైపు చూసడానికి ప్రజలు కూడా సిద్ధంగా లేకుండా పోతూ ఉన్నారు. తిరుగుబాటు వస్తూ ఉంది ప్రజల నుంచి. ప్రజలు ప్రభుత్వాన్ని అసహించుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటే ప్రతి నిర్ణయం కూడా మరి తప్పుడు నిర్ణయంగా ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వస్తూ ఉందని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంటే మరి పిసిసి అధ్యక్షుడు గారు రేపు మహేష్ కుమార్ గౌడ్ గారు చేతులు ముడుచుకొని మరి ఈరోజు లేక ఆ అన్ని అంశాల పట్ల రేవంత్ రెడ్డి గారికి రాయబోయి మరి ఈరోజు కేసీఆర్కి రాస్తున్నట్టు మరి బహిరంగ లేఖ ప్రకటన వారు ఇచ్చడం జరిగింది. వారి అవగాహన లేనట్టున్నది ప్రభుత్వ విషయాలు, ప్రభుత్వ అంశాల పట్ల, రోజువారీ అంశాల పట్ల. మరి వారు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడితో పాటు మరి మండలి సభ్యులు కూడా వారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ప్రతి ఒక్క అంశం పట్ల వారు అవగాహన పెంచుకుంటే బాగుంటుంది. వారు సభ ప్రొసీడింగ్స్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. వారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి, అవసరం ఉన్నది. రేపటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా, మరి స్పష్టంగా వారికి తెలియజేయాలి. విపక్షాల పార్టీల మైకులు కట్ చేయకండి, ఎంత సమయం ఉంటే అంత సమయం ఇవ్వండి. చర్చించడానికి ఏ అంశం అయినా సరే, లేక కాదు, అటు మీరు మండలిలో అయినా సరే, అసెంబ్లీ వేదికైనా సరే, ఏ అంశం పట్ల అయినా సరే, ఎంత సమయమైనా సరే, ఎంతసేపు అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే తీసుకొని రండి. చర్చించడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్కి చెప్పాల్సినటువంటి బాధ్యత వారి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలున్నాయి కదా, రండి. అసెంబ్లీ వేదిక పైన మీరు రాసినటువంటి బహిరంగ లేఖ కాక ఇంకే అంశాలనే తీసుకురండి. చర్చించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి, పిసిసి అధ్యక్షుడి గారికి నేను సవినయంగా మనవించుకుంటా ఉన్నాను. అసలు స్పష్టత గురించి కేసీఆర్ గారికి స్పష్టత ఇస్తానికి ఈ లేఖ రాస్తున్నానని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. స్పష్టత ఇవ్వాల్సింది కేసీఆర్ గారు కాదు. స్పష్టత ఇవ్వాల్సింది 6 గ్యారంటీలు, 420 ఏవైతే ప్రామిసెస్ ఉన్నాయో, 420 హామీలు ఉన్నాయో వాటి పట్ల ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి అడగాల్సిన అవసరం ఉన్నది పిసిసి అధ్యక్షుడు అని చెప్పి నేను వారికి సూచిస్తూ ఉన్నాను. వారు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు వారికి అధికారం ఇచ్చిందని చెప్తా ఉన్నారు. నిజంగానే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ప్రజలు విశ్వసిస్తే
2014 18 ఎన్నికల్లో మరి ఎందుకు ఇవ్వలేదు? ప్రజలు ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం చాలా తెలివైన సమాజం. తెలంగాణ ప్రజలు ఎప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని ఎప్పుడు కూడా విశ్వసించలేదు, నమ్మలేదు, నమ్మపోరు కూడా. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడి సాధించుకున్నామని చెప్పేసి ప్రతి పౌరుడు మరి పూర్తిగా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. మరి వారి యొక్క లేఖలో ఆ తప్పులని ఉన్నాయి. దీనిపైన స్పష్టత ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం మహేష్ కుమార్ గౌడ్ గారి పైన ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా వారు ఏవో ఆవకచావకులు రాసిన లెటర్ ఉత్తరం అంతా కూడా ముఖ్యమంత్రి వారు తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఏదైతే ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ తెలంగాణ తెచ్చిన నాయకుడు మహనీయుడు కేసీఆర్ గారు. ఆ విషయాన్ని మరి మహేష్ కుమార్ గౌడ్ గారు మర్చిపోయినట్టు. మరి తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2001 నుంచి కూడా 14 వరకు కూడా వారు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. కానీ మరి ఎక్కడో బయట కనపడలేదు. తెలుసుకోవాలనేటువంటి అవసరం ఉంది, వాటిపైన అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం వారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, వాళ్ళ మంత్రులు కానీ అరిగిపోయిన రికార్డులకు ఒకటే ఆత్మహత్యలు, బలిదానాలకు కారణము బీఆర్ఎస్ పార్టీని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆత్మహత్యలు ఉసగొల్పారు బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ కేసీఆర్ గారు అని చెప్తా ఉన్నారు. ఆత్మాహుతికి పాల్పడినటువంటి ఎంతోమంది, బలిదానాలు చేసినటువంటి ఎంతోమంది యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు రాసి ఆ రోజు ఆత్మాహుతికి పాల్పడినట్టు సంగతిని గుర్తు చేస్తూ ఉన్నా. ఆ విషయాన్ని మర్చిపోయినట్టు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా రాసి చనిపోయినటువంటి మరి దాఖలాలు ఉన్నాయి. ఒక్కసారి వాటి తెలుసుకోవాలని చెప్పేసి తొందరగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిన అవసరం ఉంది పీసీ అధ్యక్షుడు. మరి ఈరోజు 2 లక్షల ఉద్యోగాల సంవత్సరం లోపల ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. మరి దానిపైన స్పష్టత ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకి. ఈరోజు జాబు క్యాలెండర్ ప్రకటించడం అని చెప్పేసి సంకలు గుద్దుకుంటున్నారు. జాబులు లేని క్యాలెండర్ ప్రకటించినారు. జాబులున్న క్యాలెండర్ ప్రకటించవయ్యా ముఖ్యమంత్రి అని చెప్పేసి లేఖ రాయాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రాజెక్టులు ఏం ప్రాజెక్ట్ పూర్తి చేశానని చెప్పి అడుగుతున్నారు. పెండింగ్ ప్రాజెక్టులని రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి మరి కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందించడమే కాకుండా చెరువులు నింపి తెలంగాణ ఒక మోడల్ స్టేట్గా మరి డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే సెలెక్ట్ అయిన అధికారులు ఉంటారో ఆ ట్రైనింగ్ క్లాసులలో తెలంగాణ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏ రకంగా పెంచిరో ఒక ఉదాహరణ క్లాసెస్ చెప్తా ఉన్నారు. అక్కడ ఏ రకమైనటువంటి చర్యల వల్ల అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు తీసుకొచ్చినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, అప్పుడు తీసుకొచ్చినటువంటి మిషన్ కాకతీయ, అప్పుడు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ద్వారానే సాధ్యపడ్డది. మరి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తెలుసుకున్నట్టు అక్కడ చదువు చెప్తున్నారు, వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మాత్రం ఇంకా నిద్ర లేవట్లేదు, ఇంకా అదే ధ్యాసలో ఉన్నారు. ఇప్పటికి ఇంకా కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు వారికి ఒక అంశం పట్ల అవగాహన రావాలి. తెలంగాణ రాష్ట్రం అప్పులమయమైందని చెప్పేసి పదే చెప్పి ప్రజలకి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి 2014లో ఏ స్థితి ఉన్నది, 2024 ఏ పరిస్థితి ఉందో తెలంగాణ రాష్ట్రం. మొన్న ఆర్బీఐ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం 229% పెరిగి దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ సంగతి మర్చిపోయారా మహేష్ కుమార్ గౌడ్ గారు? ఒక్కసారి దానిపైన అవగాహన తెచ్చుకొని ప్రజలకి కానివ్వండి, మీ ముఖ్యమంత్రి గారికి స్పష్టత చేయాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ గారు లెటర్ లేఖ రాయాల రేవంత్ రెడ్డి గారికి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఆ 420 హామీలలో రైతు రుణమాఫీ అని రైతు డిక్లరేషన్ అని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున డిక్లరేషన్ చేసినారు. రైతు రుణమాఫీ ఇప్పటి కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదు. మీ లెటర్లోనే
21,000 కోట్లు మాఫీ చేసినాం, 25 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మిగతా వారికి ఎప్పుడు చేస్తారో దానిపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పినట్టు మీ లెక్కల ప్రకారమే 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. 41 లక్ష రైతులకి, సుమారు 41 లక్ష మంది రైతులకి రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. మిగతా రైతులకి మిగతా డబ్బులు ఎప్పుడు రుణమాఫీ చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మహేష్ కుమార్ గౌడ్ గారిని. ఈ విషయం పట్ల మీరు తప్పకుండా మీ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి, బహిరంగ లేఖ రాసి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఒకటే మాట విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. వారికి మా పత్రికా మిత్రుల ద్వారా తెలిసింది నాకు కూడా, వారికి పిసిసి అధ్యక్షుడు కూడా అపాయింట్మెంట్ ఇస్తారంట రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు. వారు ఫోన్ చేస్తే కూడా 2 రోజులకు 3 రోజులకి రిటర్న్ కాల్ చేస్తలేరని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వారు తెలుసుకోవాలా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎప్పుడు చేస్తావయ్యా అని తెలుసుకొని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజంగా నేను దమ్మున్నటువంటి పిసిసి అధ్యక్షుడు అయితే, నిజంగానే నీ యొక్క రక్తంలో కాంగ్రెస్ పార్టీ రక్తం ప్రవహిస్తే ఈరోజు మా యొక్క జిల్లాలో ఇప్పటికీ కూడా చాలామంది రుణమాఫీ కానీ రైతులు చాలామంది ఉన్నారు. 5,189 గాను 3,786 మంది రుణమాఫీ కాని రైతులు ఇంకా ఉన్నారు. అంతేకాదు గట్కేసర్ సంబంధించినటువంటి ఫార్మర్స్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, గట్కేసర్ పిఏసి ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. నిజంగా పిసిసి అధ్యక్షుడికి దమ్ము, ధైర్యం, సత్తా ప్రభుత్వం పైన నిజంగా కూడా వారికి పట్టు ఉంటే, ముఖ్యమంత్రి గారికి నిజంగా వారి పట్ల ఉన్నటువంటి మరి సానుకూలత ఉంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఈ గట్కేసర్ సంబంధించినటువంటి రైతులకు ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే, నిజంగా ప్రజల పట్ల, తెలంగాణ సమాజం పట్ల, రైతుల పట్ల ప్రేమ ఉంటే మిగతా రైతులందరూ కూడా రుణమాఫీ చేపియండి, సంపూర్ణ రుణమాఫీ చేపియండి. అప్పుడు మీరు నిజమైన పిసిసి అధ్యక్షుడు పేరు తీసుకుంటారు తప్ప లేకపోతే డమ్మీ పిసిసి అధ్యక్షుడిగా మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది నేను పత్రికా మిత్రుల ద్వారానే ఖచ్చితంగా వారికి పంపిస్తా. మా యొక్క జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగులు అర్హులైనటువంటి పేద రైతులు అనేక మంది ఉన్నారు. వారికి అందరూ కూడా రుణమాఫీ చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నిద్రపోదు. మీకు నిజంగా సత్తా ఉంటే ముఖ్యమంత్రి గారితో స్పష్టత ఇప్పియండి, ఇప్పించే ఉత్తరం రాయండి, వారికి బహిరంగ లేఖ వారికి రాయండి అని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను. మిగిలిపోయినటువంటి రైతు బంధులు ఇప్పటికీ 2-3 సీజన్లు ఎగ్గొట్టారు. ఎప్పుడు మిగతా రుణమాఫీ ఇప్పిస్తారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మరి పిసిసి అధ్యక్షుడికి ఉన్నది. స్పష్టత కావాల్సింది అక్కడ, స్పష్టత మాకున్నది, మా అధినేత కేసీఆర్ గారికి ఉన్నది, మా పార్టీకి ఉన్నది స్పష్టత. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో, ఏం కాబోతా ఉన్నదో మాకంత క్లారిటీ ఉన్నది. కానీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ మిగిలిపోయినటువంటి రైతు బంధువు ఏదైతున్నదో, రైతు భరోసాగా అని చెప్తున్నారు, ఈ అసెంబ్లీ సమావేశాలంట చర్చించి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తా అంటున్నారు. అంటే సంక్రాంతి తర్వాత ఎప్పుడు వేస్తారు? ఇందులో ఉత్తరంలోనేమో బహిరంగ లేఖలనేమో సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నాడు, వారేమో సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్తున్నారు. అంటే వాటికి వాటే పొందడం లేదు. నేను పిసిసి అధ్యక్షుడు కోరుతా ఉన్నా, రెగ్యులర్గా మీరు ముఖ్యమంత్రి గారితో ఏం చేస్తున్నారో కనుక్కోనండి, వారు ఇచ్చినటువంటి మాట. ఎందుకంటే పూటకో మాట మాట్లాడేటువంటి తత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిది. పూటకో మాట మాట్లాడతాడు, పూటకు మాట మారుస్తాడు, పరిస్థితి కోట్లకోటి చెప్తాడు, బయట ఒకటి చెప్తాడు. కాబట్టి దీనిపైన స్పష్టత తీసుకోవాల్సిన అవసరం మరి పిసిసి అధ్యక్షుడికి ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అయితే కాకుండా రైతు డిక్లరేషన్లు అన్నీ చేసినామని చెప్తున్నాడు. కౌలు రైతులకి ఇచ్చినటువంటి హామీ ఏమైంది? రైతు కూలీలకు ఇచ్చినట్టు హామీ ఏమైనది? ఈరోజు 6 గ్యారంటీల్లో మీరు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చిన 2,500 పెన్షన్ ఏమైనది? అవ్వలకి, ముసలవ్వలకి, ముసలి తాతలకి మీరు ఇస్తా అని చెప్పిన 4,000 పెన్షన్ మరి ఎప్పుడు ఇస్తానే పైన స్పష్టత ఇవ్వాలి. తులం బంగారం, కళ్యాణ లక్ష్మి కాగానే తులం బంగారం ఇస్తా అని చెప్పినారు. మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈరోజు మేము ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఇస్తున్నామని చెప్పినారు. మిగిలిపోయిన వారికి అర్హులైనటువంటి మంది చాలామంది, లక్షల మంది
మరి వినియోగదారులు వారందరికీ ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది పైన ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి తెలంగాణ ఉద్యమం నుంచి మరి పుట్టినటువంటి తల్లే తెలంగాణ తల్లి. ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానించే రకంగా, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని అవమానించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. తెలంగాణ తల్లిని, వాళ్ళు ఇచ్చిన తల్లిని ఎవరు నమ్మరు కాబట్టి, ఎందుకంటే వారి అన్నీ కూడా తిట్లు, ఒట్లు, గెజెట్లు, వారు ఇచ్చినటువంటి, వారు తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లిని ఎవరు నమ్మరు కాబట్టి గెజెట్ రూపంలో, గెజెట్ ఎందుకు తీసుకొస్తారు, ఎవరు నమ్మరు కాబట్టి వారు ఇచ్చినటువంటి తెలంగాణ తల్లిని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు, ఆహ్వానించడానికి ఎవరు లేరు. కాబట్టి గెజెట్ రూపంలో తీసుకొచ్చి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది పిసిసి అధ్యక్షుడు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పదే పదే అంటూ ఉన్నారు తెలంగాణ తల్లిని అధికారికంగా 2007లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి ఆ రోజు అవతరించింది అంటే తెలంగాణ ఉద్యమం నుంచి కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు ఆ రోజు అందరు కలిసి రూపొందించుకున్నటువంటి తల్లే, ఆ రోజు స్థాపించిన తల్లే తెలంగాణ తల్లి. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో దండలు వేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు జేఏసీలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి దండలు వేసి, పూలమాలలు వేసి, పూజలు వేసిన మాట వాస్తవం కాదా అని నీ పిసిసి అధ్యక్షుడు ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు అన్నీ కూడా పక్కదారి పట్టించడానికి ఈరోజు వారి యొక్క అతివాదం, వారి అతివాదాన్ని దర్పణం పట్టే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక ఎక్స్ట్రీమిస్ట్స్ ఇది ఈ వ్యవహారం అంతా కూడా అతివాదులు చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి ఏంటి కాదు. నిజంగా కూడా మన ప్రజాస్వామ్య దేశంలో ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి అతివాది ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని పాలిస్తే ఇప్పటికీ వేలాది మంది యొక్క నాయకుల తలలు నరికేసేవాడు, అందరి జైల్లో పెట్టేవాడు. అది వారి యొక్క నిరంకుశ, నియంతృత్వ, సంకుచితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం పిసిసి అధ్యక్షుడికి ఉన్నదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు పేర్లు మారుస్తున్నారు, టీజీని టీఎస్, ఇది పెద్ద వ్యవహారం కాదు. నిజంగా పిసిసి అధ్యక్షుడు తెలిసి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఆ రోజు 2014లో బిల్లు రూపొందించింది ఎవరు? తెలంగాణ బిల్ పార్లమెంట్ ప్రవేశపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణకి అలా టీఎస్ పేరు పెట్టింది కేసీఆర్ గారా? నిజంగా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఏదో టీజీ పేరు పెట్టుకున్నాం కదా, ఎస్ సెంటిమెంట్ ఉన్నది, టీజీ ఓకే, కానీ టీఎస్ అని పేరు పెట్టింది ఆ రోజు ఉన్నటువంటి నాయకుడు దివంగత ప్రణబ్ ముఖర్జీ గారు. తెలంగాణ బిల్లులో టీజీ కాదు టీఎస్ అని పెట్టాలని చెప్పి సూచించి పెట్టించిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు. వారి మాట తీయకుండా, ఎందుకంటే పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సాకారం కావడంలో వారు సహకరించారు కాబట్టి ఆ రోజు మా నాయకుడు వారి మాట తీయకుండా ఆ బిల్లుని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది, టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టింది కాదు ఆ రోజు. కాబట్టి దీని గురించి జ్ఞానము తెలుసుకోవాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఉచ్చులో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పడుతూ ఉన్నారు. ఆయన ఉచ్చులో పడొద్దు, ఆయన మాయలో పడొద్దు, ఆయన మాయమాటలు చెప్పి ఏదో దాడి వేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ విషయాలు పేర్లు మార్చడం కాదు, ప్రజలకు ఏం చేస్తున్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సందర్భం మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అరాచక పాలన జరుగుతూ ఉంది. పూటకో మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే మాట మార్చే ధోరణిలో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మొదటి నుంచి కూడా మూసీ విషయంలో మాట మార్చింది, హైకోర్టు ముట్టకాయలు వేయంగానే. హైడ్రా విషయంలో హైకోర్టు ముట్టకాయలు వేయంగానే మాట మార్చింది. ఫార్మాసిటీ విషయంలో హైకోర్టు ముట్టకాయలు వేయంగానే మాట మార్చింది. అదాని విషయంలో పెద్ద ఎత్తున ప్రజలను తిరుగుబాటు రాగానే మాట మార్చింది. ఈరోజు లగచర్లలో ప్రజల నుంచి ఉద్యమం నిర్మితం కాగానే మాట మార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీలో, నిర్మల్లో జరిగిన ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపనలో కూడా ప్రజలను తిరుగుబాటు వస్తే తోక ముడుచుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాళేశ్వరం నీళ్లు 1,00,000 కోట్లు వేస్ట్ అయిపోయినాయి, అంతా కూడా కుప్పకూలిపోయిందని చెప్పి కాళేశ్వరంలో భాగమైనటువంటి మలన సాగర్, రంగనాయక సాగర్, ఈరోజు కుండపోచమ్మ నుంచి కూడా నీళ్లు వాడుతున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను ఈరోజు పిసిసి అధ్యక్షుడిని ప్రశ్నిస్తూ ఉన్నాను.
ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు గురుకుల పాఠశాల విషయంలో కూడా మాట వాస్తవం కదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. సమానం చెప్పాలి. నిన్నగాక మొన్న తను ఏదో ఫిలిం ప్రమోషన్లో నేషనల్ అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినటువంటి తెలుగు బిడ్డ, హైదరాబాద్లో పుట్టి పెరిగిన బిడ్డ అల్లు అర్జున్ గారు, వారేదో ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోతే కక్ష కట్టి ఎలా అయినా సరే వారు అరెస్ట్ చేయాలని చెప్పి అరెస్ట్ చేసి మరొక రోజు జైలు పోయే వరకు కూడా తన యొక్క జైలు పంపించి పైశికాచానందం అంటే ఎంత శాడిస్టిక్ మెంటాలిటీ అంటే శాడిజం అంటారు దీన్ని. శాడిస్ట్ ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నాడంటే బాధపడాల్సిన విషయం. ఈరోజు ఏ తప్పు చేయని అల్లు అర్జున్ గారిని మీరు జైలు పెట్టారు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో అక్కడ సర్పంచ్గా పనిచేసినటువంటి పెద్ద ఆయన 84 సంవత్సరాల పెద్ద మనిషి సాయిరెడ్డి గారు తన ఒక లెటర్ రాసి దీనికి నా మరణాన్ని నేను చనిపోతున్నాను కారణమంతో రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులని చెప్పినందుకు ఇప్పటివరకు ఏమైనా చర్య తీసుకున్నారా? చట్టం తన పని తను చేసుకొని ఎందుకు చేయలేరు? మీరు అక్కడ చట్ట ప్రకారం ఎవరైతే కారకులైన వారు అరెస్ట్ చేయాలి కదా, కేసు బుక్ కావాలి కదా. అంటే ఏమి కారణం లేకుండా ఎలాంటి సంబంధం లేనటువంటి అల్లు అర్జున్ గారిని మాత్రం జైల్లో వేస్తారు, కానీ సంబంధమైన తన కుటుంబ సభ్యుల్ని మాత్రం తన సొంత గ్రామంలో కాపాడుకుంటారు. చట్టానికి మాత్రం అక్కడ ముందుకు పోనీయరు. ఈ రకమైనటువంటి అరాచక పాలన, అక్రమ అరెస్టులు, మాట మార్పులు, ప్రజలను ఇబ్బంది పెట్టడము, వీటన్నిటిపైన ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడు బహిరంగ లేఖ కానీ రేవంత్ రెడ్డి గారికి చేస్తే ప్రజలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజల తరపున మీరు ప్రశ్నించే వాళ్ళు అవుతారు తప్ప ఈ రకంగా డమ్మీ లెటర్ రాసి ఏదో రేవంత్ రెడ్డి గారి తరపున ఏదో చేసుకుందాం, పైరవీలు చేసుకుందాం, ఏదో పంతనం చేసుకుందామని మీరు ప్రయత్నిస్తే మీరు ఈ యొక్క తెలంగాణ చరిత్రలో ఒక పప్పెట్ పిసిసి అధ్యక్షుడిగా, ఒక డమ్మీ పిసిసి అధ్యక్షుడిగా మిగిలిపోతారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం.